ఒక ఊళ్ళో ఒక గుడి ఉండేది. గ్రామ ప్రజలు ఆ గుడిలో పూజలు చేసేవారు. గుడిలో పూజారిని ఆదరించేవారు. అలాంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి. గ్రామం నీటితో నిండిపోవడం మొదలయ్యింది. ఊళ్ళో ఉన్న వాళ్ళంతా వరదను తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి వేరే ప్రాంతాలకు బయలుదేరారు. అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి గుడిలోని పూజారిని వారితో రమ్మని ప్రాధేయపడ్డాడు. వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేశాయి. ఇంటి గడపల దాకా నీళ్ళొచ్చాయి. పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మేమందరం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాము. మీరు కూడా మాతో వచ్చేయండి అని గ్రామ పెద్దలు చెప్పారు. ఆ పూజారి ప్రశాంతంగా, నా గురించి దిగులు పడకండి. నేను నిత్యం సేవించే నా స్వామియే నన్ను కాపాడతాడు. మీరు వెళ్ళండి అన్నారు. ఆ మాట విని ఆ పెద్దలు వెళ్ళిపోయారు. కొంతసేపటికి నీళ్లు నడుము దాకా వచ్చేశాయి. పూజారి గారు గుడిగట్టున నుంచుని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండి ఎక్కమన్నారు. కానీ పూజారి గారు మటుకు నన్ను దేవుడే కాపాడతాడు అని గుడిలోనే ఉండిపోయారు. ఇంకొంచెం సేపటికి నీళ్లు మెడదాకా వచ్చేశాయి. పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమలాడుకున్నారు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం. నీళ్లు చాలా వేగంగా వస్తున్నాయి. మీరు మాతో రండి అన్నారు. కానీ వారితో కూడా పూజారి గారు, మీరు వెళ్ళండి, నన్ను దేవుడే కాపాడతాడు అన్నారు. చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కు దాకా నీళ్లు వచ్చేసరికి ఇంకా కంగారు పడ్డాడు. అతి త్వరలో గుడి మొత్తం నీళ్లతో నిండిపోయింది. పూజారి గారు దేవుడు ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు. కొంతసేపటికి దిగులు మొదలయ్యింది. ఎప్పటికీ వాన ఆగటం లేదు. చలిగా ఉంది. నీళ్ల ప్రవాహం ఎక్కడ ఆగేలా కనిపించడం లేదు. దేవుడా, నేను నీకు ఏం తక్కువ చేశాను? రోజు శ్రద్ధగా పూజలు చేశాను. నిన్నే నమ్ముకున్నాను. అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవుడితో వాదన మొదలుపెట్టాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మూర్ఖుడా, నీకు మనిషిని పంపించాను, బండిని పంపించాను, పడవని పంపించాను. నువ్వే రాకుండా ఇక్కడ తిష్ట వేశావు. నీవు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు. పూజారికి వెంటనే జ్ఞానోదయం అయింది. చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు. కొంతసేపటికి మరో పడవలో కొంతమంది కనిపించారు. పూజారి గారు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారని తెలిసింది. మాతో రండి. ఇక్కడ ఉండడం మంచిది కాదు అన్నారు. పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు.